ఈ రోజున మన ఆత్మీయ బంధువు గౌరవ పార్లమెంటు సభ్యులు కేశ్రేని చిన్ని గారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ ఆహ్వానించి ఈరోజు ఒక ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా నియమాలు ఆచారాలతో ఘనంగా జరుపుకుంటారు. సందర్భంగా ఉదయం నుంచి కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తా అలానే ప్రార్థిస్తూ వారు అతి పవిత్రమైన మాసం. విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా ఎంతో మంది ముస్లిం సోదరులు ఈ నగరం ప్రశాంతంగా అద్భుతంగా తయారైందంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర కూడా మరవలేదు. అందరి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగరంలో అందరూ ముస్లింలు అన్ని పండుగలు కూడా అందరం కూడా కలిపి జరుపుకునే అలవాటు. దాంట్లో భాగంగానే ఇక్కడ ప్రార్థనలు చేసుకుని అందరూ కూడా ఆహ్వానాన్ని తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆయన చెప్పినది ఏదైనా తప్పకుండా చేసేది. ముస్లిం సోదరులుగా ముఖ్యమంత్రి ఇమాములకు కానీ మౌజాములకు కానీ వాళ్ళ గౌరవ వేతనం పెంచి వారందరికీ ఇచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యాధునిక హజ్ హౌస్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా అది రూపుదాల్చుకోబోతుంది వచ్చే 1-2 సంవత్సరాల్లోనే. అన్నిటికన్నా ఇక్కడ ముస్లిం సోదరులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్పకుండా మేమందరం కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసిగా ఉండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని కుల మతాలు కలిసి వెళ్తామని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.